సమంత చీరలో, సుస్మిత చీరలో, రమ్యకృష్ణ చీరలో. అవునా నిజమా? ఏంటి బావా చీరలు బాగా అమ్ముడుపోయినట్టున్నాయి? ఏం అమ్ముడు పోవడం బావా, సంక్రాంతికి అమ్ముదామని చీరలు తెచ్చాను. నాకు ఆ 3 రోజులు ఒంట్లో బాగలేదు, చీరలన్నీ అమ్ముడు పోలేదు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తిరుగు అన్న దగ్గరికి వెళ్తే మంచి ఐడియా చెప్తాడు, పద వెళ్దాం. అన్నా ఏం చేద్దాం? అనియా మా న్యూస్ పేపర్ అనియా డీటెయిల్స్ వస్తుందా? చెప్తాను ఇప్పుడు. ఏమ్మా నీకు విషయం తెలుసా? ఏంటనియా? పెద్ద కీడు వచ్చిందంట. ఇంటి ముందు ఉన్నోళ్ళు ఇంటి వెనకాల వాళ్ళకి, ఇంటి వెనకాల ఉన్నోళ్ళు ఇంటి ముందు ఉన్న వాళ్ళకి చీర పెట్టాలంట. అవునా? లేకపోతే మొగుళ్ళు ఏం తీసుకొచ్చినా 12 సంవత్సరాల దాకా వాటిని కట్టుకోకూడదంట. ఈ విషయం అందరికి చెప్పకపోతే నీ కడుపు ఉబ్బి చచ్చిపోతాను. నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. కుర్చీని మార్చబెట్టి అమ్మాయి దిశ, ఏమో అత్తగారు బాగున్నారా? అయ్యో అన్నయ్య, అత్తయ్య అంటే గుర్తొచ్చింది. పొయ్యి మీద అన్నం పెట్టి మర్చిపోయా. ఇప్పుడు ఇంటికి వెళ్దామంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. ఫోన్ చేయమ్మా. ఫోన్ చేయాలంటే ఆవిడకి చూడు కదన్నా, వినపడదు. అన్నా నువ్వే ఏదోటి చెయ్యన్నా. ఏంటి అందరు ఇటు వచ్చారు? లేలా మీ గోళ్ళు పొయ్యి మీద అన్నం పెట్టిందంటమ్మా, కట్టేసి. అన్నం మాడిపోయిందండి, స్టవ్ కట్టింది, తొందరగా వెళ్ళి. మా కాళ్ళు ఏమైనా మీకు ఫోన్ చేసిందండి? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి చెప్పమ్మా. నేను పొయ్యి మీద అన్నం పెట్టి స్టవ్ కట్టేయడం మర్చిపోయానండి. మా అత్తగారికి ఫోన్ చేద్దామంటే ఆవిడికి వినపడదు. ఈ వీడియోని మా వీధిలో వాళ్ళకి చేరి వాళ్ళ ద్వారా మా అత్తగారికి చేరేంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురువు గారు 6 pack కోసం ఉంటాయి కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటే? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురువు గారికి వయసు అయిపోవా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురువు గారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది.